విద్యా సంస్థలంటే కేవలం ఇటుకలు, నిర్మాణాలు కాదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. దార్శనికత, విలువలు, శ్రేష్ఠత కోసం నిరంతర ప్రయత్నాల ద్వారా రూపొందించబడిన జీవన వ్యవస్థలని తెలిపారు. సోమవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించారు. ముందుగా ఆర్ట్స్ కాలేజ్ వద్ద రాష్ట్ర గవర్నర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అదనపు కలెక్టర్లు జె శ్రీనివాస్, నారాయణ అమిత్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 4వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియం వద్ద మొక్కలు నాటారు. అనంతరం 22 మందికి పీహెచ్డీ అవార్డులను, 57 మందికి గోల్డ్ మెడల్స్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ, విద్యారంగం, పరిశోధన, ఆవిష్కరణలు మరియు సేవా కార్యకలాపాలలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్న మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం గ్రామీణ వాతావరణంలో ఉంటూ తెలంగాణ అంతటా గ్రామాల నుండి ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షిస్తుందని అన్నారు. చాలామంది మొదటి తరం అభ్యాసకులు వారు సహజమైన ప్రతిబంధకాలతో ఇక్కడికి వచ్చి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వారికి ఎదగడానికి ఒక పోషణ వేదికను నిరంతరం అందిస్తుందని అన్నారు. అడ్డంకులను అధిగమించి బాధ్యతాయుతమైన, ఉత్పాదక మరియు విజయవంతమైన పౌరులుగా తమను తాము మార్చుకుంటున్నారని తెలిపారు. విద్యార్థుల హాజరును బలోపేతం చేయడం, హాస్టల్ మరియు క్యాంపస్ సౌకర్యాలను మెరుగుపరచడం, సమ్మిళిత అభ్యాస వాతావరణాన్ని పెంపొందించడంపై మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం చూపుతున్న దృష్టి లోతైన ప్రశంసలకు అర్హమైనదని, గ్రామీణ యువతను ఉద్ధరించడంలో మరియు సమాజంలో అర్థవంతమైన భాగస్వామ్యం కోసం వారిని సిద్ధం చేయడంలో యూనివర్సిటీ పాత్ర నిజంగా ప్రశంసనీయమని కొనియాడారు. ఒక దశాబ్దానికి పైగా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జాతి నిర్మాణానికి గణనీయంగా దోహదపడిన గ్రాడ్యుయేట్లను తయారు చేస్తున్నదని, విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయి విద్యాసంస్థగా తీర్చిదిద్దడంలో బలమైన పూర్వ విద్యార్థుల నెట్వర్క్లను పెంపొందించడం కొనసాగాలని, వారి మద్దతును ఉపయోగించుకోవాలని అన్నారు. నాక్ అక్రిడిటేషన్ గుర్తింపులు యూనివర్సిటీకి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా సంస్థ పెరుగుతున్న ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తాయని అన్నారు. దేశ పురోగతి దాని గొప్ప వనరు, దాని మానవ ప్రతిభ యొక్క స్థిరమైన ఉపయోగంపై ఆధారపడి ఉంటుందని, పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణలు దీనికి కీలకమని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి సవాలుతో కూడిన సమయంలో, ముఖ్యంగా వ్యాక్సిన్ అభివృద్ధి మరియు ప్రపంచ ఆరోగ్య మద్దతులో భారతదేశం సాధించిన విజయాలు మన బలాన్ని ప్రదర్శించాయని, ప్రస్తుతం భారతదేశం బహుళ రంగాలలో రాణిస్తోందని, గ్రామీణ ప్రాంతాలతో సహా విశ్వవిద్యాలయాలు యువ మనస్సులను సృజనాత్మకత మరియు ఆవిష్కరణలతో పెంపొందిస్తాయి కాబట్టి ఇటువంటి విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి $5 ట్రిలియన్ మైలురాయి వైపు క్రమంగా ముందుకు సాగుతోందని, త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. అభివృద్ధి సమాజంలోని ప్రతి వర్గానికి చేరినప్పుడే ఈ పెరుగుదల అర్థవంతంగా ఉంటుందని, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వంటి విశ్వవిద్యాలయాలు సమ్మిళిత వృద్ధికి కీలకంగా మారుతాయని, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ 2015లో 81వ స్థానంలో ఉండగా ఇటీవలి సంవత్సరాలలో 39వ స్థానానికి మెరుగుపడడం సంతోషంగా ఉందని, ఈ పురోగతి పెరుగుతున్న ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ విశ్వవిద్యాలయం వంటి సంస్థలు విద్యార్థులను కొత్త సాంకేతికతలకు, ముఖ్యంగా పరిశ్రమలు, విద్య మరియు ఉపాధిని పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉన్న కృత్రిమ మేధస్సుకు సిద్ధం చేయాలని కోరారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్లుగా, కలలు కనండి, కలలు ఆలోచనలుగా రూపాంతరం చెందుతాయి, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి అని అన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని పాటించాలని సూచించారు. హైదరాబాద్ ఐఐటి డైరెక్టర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి విశ్వవిద్యాలయం పరిశోధనలను ప్రోత్సహించాలని, ఇంజనీరింగ్ విభాగంలో చేయూతనివ్వాలని అన్నారు. ప్రతి విద్యార్థి చదివే సబ్జెక్టులో తనకు ఇష్టమైన అంశంలో సైతం మరో డిగ్రీ సాధించాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని అన్నారు. ఇంజనీరింగ్ విద్య విద్యార్థులను ఉత్పాదకత వైపు అభివృద్ధి చేయడమే కాకుండా దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు.
మీకోసం మీరు పనిచేయకుండా ప్రజల కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఖాజా అల్తాఫ్ హుసేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి మాట్లాడారు. గవర్నర్ ఏడీసీ భవానీ ప్రసాద్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, యూనివర్సిటీ అధ్యాపక బృందం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీరెడ్డి రాష్ట్ర గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సైతం కలిశారు. కాన్వకేషన్లో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన, నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీరెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ తొలి వీసీ ప్రొఫెసర్ గంగాధర్, పూర్వ రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ ఉమేష్ కుమార్తో పాటు ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి, అసిస్టెంట్ పరీక్షల నియంత్రణ అధికారి లక్ష్మీప్రభ, సంధ్యారాణి, ప్రవళిక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, ఐక్యూఏసీ డైరెక్టర్ డాక్టర్ మిర్యాల రమేష్ కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి మద్దిలేటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయక్, యూనివర్సిటీ వివిధ విభాగాల డీన్స్ ప్రొఫెసర్ కొప్పుల అంజురెడ్డి, ప్రొఫెసర్ రేఖ, యూనివర్సిటీ వివిధ విభాగాల అధికారులు, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్, యూనివర్సిటీ అనుబంధ కళాశాల కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్, కాన్వెన్షన్, బంగారు పథకాల దాతలు తదితరులు పాల్గొన్నారు. Improving hostel and campus facilities, and fostering an inclusive learning environment deserve appreciation. Its role in uplifting rural youth and preparing them for meaningful participation in society is truly commendable. As the chancellor of this growing university, I firmly believe that education institutions are not merely structures of bricks and mortar, but living systems by vision, values, sustained efforts for excellence, are never clear the road less traveled. With courage, discipline, and resilience, you will turn obstacles into stepping stones. Chanakya, the great teacher, had said, those who seek comfort will not seek knowledge, and those who seek knowledge should not follow after comfort. One who desires comfort must give up learning, and one who desires learning must give up comfort. I warmly congratulate all the graduates and their students. You have worked hard to reach this milestone, and have made your families, your teachers, and your institution proud. I wish your journey ahead will be filled with growth, success, and service to society and the nation. My blessing and best wishes to all of you. Jai Hind, Jai Bharat. And this is something which in India we should focus on. Particularly today, I would like to all we have to know. Today is Engineers Day. Sir, Mohammed Vishweshwaraya birthday we are celebrating today. An amazing engineer, civil engineer. And I see most of the colleges now, civil engineering is already closed. I wonder, 10, 20 years down the line, we may have to import engineers from China to make our bridges, to make our roads and buildings possible. If we go by this particular method that many colleges are following, it's important that we have to support a very strong engineering background together with humanities and science so that India really gets to the top of the world and not only becomes a developed country but becomes a role model for a number of countries. Skill development programs have been introduced since the last academic year to enhance the students' technical skills with 2 additional credits. The university has successfully conducted TS
common entrance tests for admission into education programs for 6 consecutive years, starting from 2017 to 2024. This year, 2025, the university conducted Telangana ICET, Integrated Common Entrance Test, which is a state-level entrance test conducted for admission to MBA and MCA programs. The National Services Scheme (NSS) has provided a platform for the youth to learn through community service. NSS aims at developing the personality of students through community services, research, creating a spirit of equality and a sense of civic responsibility. The NSS Dr. D. Venkatesh, I am happy to receive the honorary doctorate from Mahatma Gandhi University. I am thankful to the whole university, especially to the Business Administration Department, my guide, Dr. Suresh Reddy sir, and also Dr. Miral Ramesh sir, and the registrar, Dr. Alwal Ravi sir, to all the faculty members who supported me in this success. Thank you. We are very happy to receive this PhD degree from Mahatma Gandhi University, and we are thankful to each and every person who is behind this, especially to my guide, Professor J. Suresh Reddy sir, and all other members from all other departments. It's really a pride moment in my life, so I'll be always thankful to the university for giving me this degree. Thank you. We are very happy to receive PhD from Mahatma Gandhi University. I'm thankful to my guide, Professor Sarita Madam, and thankful to Mahatma Gandhi University. Thank you very much. నా పేరు ఎన్ వర్షిత. నేను ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నుంచి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 2022 పాస్ అవుట్ అయ్యాను. ఈరోజు ఎంజియు 4th కాన్వకేషన్లో నాకు ఉస్మానియా మహాత్మా గాంధీ నుంచి గోల్డ్ మెడల్ వచ్చింది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ టు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అండ్ ఆల్సో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ రామగిరి నల్గొండ for this gold medal, and thank you to Vemavaram Satyabama and Vemavaram Pantulu Foundation for sponsoring me the gold medal. Thank you.